హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ కేఎల్ నాయుడు. మనం ఈ సెషన్లో బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ పార్ట్ 2ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఆల్రెడీ మనం పార్ట్ 1ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఇన్ ఎసిడిక్ మీడియం. సో ఇప్పుడు కూడా ఎసిడిక్ మీడియంలోనే ఇంకో ఈక్వేషన్ బ్యాలెన్స్ చేద్దామండి. ఈ టాపిక్ అనేది మనకి ఐపీఏ ఎగ్జామినేషన్లో వెరీ 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 ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా మనకి 4 మార్క్స్ ఇస్తాడు. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే, ఫస్ట్ పార్ట్ 1లో మనం 4 స్టెప్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఆ 4 స్టెప్స్ ఏ ఈక్వేషన్ ఇచ్చినా అదే 4 స్టెప్స్ మనం రిపీట్ చేయొచ్చండి. ఓకేనండి. సో ఖచ్చితంగా మనకు ఒక ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయడం వస్తే ఏ ఈక్వేషన్ అయినా మనం ఈజీగా బ్యాలెన్స్ చేయొచ్చు. ఓకేనండి. సో అలాగే ఫస్ట్ వాడు మనకి ఇచ్చిన ఈక్వేషన్ ని 2 హాఫ్ రియాక్షన్స్ గా మనం కన్వర్ట్ చేయాలి. అవి ఏంటంటే ఆక్సిడేషన్ హాఫ్ అండ్ రిడక్షన్ హాఫ్. ఓకేనండి. సో అలాగే ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ హాఫ్ గా వాటిని కన్వర్ట్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా ఆక్సిడేషన్ నెంబర్స్ ని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో కొన్నింటికి అయితే ఆక్సిడేషన్ నెంబర్ ని క్యాలిక్యులేట్ చేయకుండానే చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ చూడండి, Fe2+2 Fe3+, Fe2+2 Fe3+ అంటే ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజెస్. సో ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయితే మనం ఏం చెప్పుకున్నాం? ఆక్సిడేషన్ అని చెప్పుకున్నాం. సో నెక్స్ట్ ఆటోమేటిక్ గా రిమైనింగ్ పార్ట్ ఏమవుతుందండి? మనం ఆక్సిడేషన్ నెంబర్ ని క్యాలిక్యులేట్ చేయకుండా ఇది రిడక్షన్ అని చెప్పవచ్చు. అంటే 1 పార్ట్ ఆక్సిడేషన్ అయితే రిమైనింగ్ పార్ట్ అంతా ఖచ్చితంగా రిడక్షన్ అనేది అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ రెండింటిని సెపరేట్ చేద్దామండి. సో ఫస్ట్ వన్ ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్. నెక్స్ట్ వన్ రిడక్షన్ హాఫ్ రియాక్షన్. ఓకేనండి. రిడక్షన్ హాఫ్ రియాక్షన్. సో ఫస్ట్ వీటిని సెపరేట్ చేద్దాం. ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ ఏంటంటే Fe2+2 Fe3+. ఓకేనండి. నెక్స్ట్ రిడక్షన్ హాఫ్ రియాక్షన్ ఈక్వల్ టు Cr2O7 gives rise to Cr3+. ఓకేనండి. సో ఇలా మనం ఫస్ట్ వీటిని ఆక్సిడేషన్ హాఫ్ రిడక్షన్ హాఫ్ గా వీటిని కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇందులో మనకి ఫస్ట్ స్టెప్ ఏంటి? బ్యాలెన్సింగ్ other atoms except hydrogen oxygen. సో హైడ్రోజన్ ఆక్సిజన్ ఎలిమెంట్స్ కాకుండా రిమైనింగ్ ఏ ఎలిమెంట్స్ ఉన్నా ఈ స్టెప్ లో మనం బ్యాలెన్స్ చేయాలి. అంటే ఇక్కడ ఎవరున్నారు? ఐరన్. సో Fe 1 ఉంది కనుక సో యాజ్ ఇట్ ఈస్ గా మనం రాసేయచ్చండి. Fe2+ gives rise to Fe3+. సో ఇక్కడ 1 మోల్ ఉంది కనుక దీన్ని మనం బ్యాలెన్సింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ లో మనం బ్యాలెన్సింగ్ అదర్ ఆటమ్స్. సో ఇక్కడ అదర్ ఆటమ్స్ అంటే ఎవరున్నారు? క్రోమియం. ఓకేనా. ఆక్సిజన్ ఇక్కడ బ్యాలెన్స్ చేయకూడదు. నెక్స్ట్ స్టెప్ లో దీన్ని బ్యాలెన్స్ చేయాలి. సో ఇక్కడ క్రోమియం ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో ఇక్కడ ఏమో 1 ఉంది. సో దీన్ని కూడా బ్యాలెన్స్ చేయడం మనం ఏం చేయాలి? Cr2O7 gives rise to Cr3+ కదండి. ఇక్కడ 1 కనుక ఇక్కడ ఏం చేయాలి? మనం 2 తో దీన్ని మల్టిప్లై చేయాలి. 2 తో దీన్ని మల్టిప్లై చేస్తే 2 క్రోమియం ఆటమ్స్ అనేవి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఏంటి అంటే బ్యాలెన్సింగ్. సెకండ్ స్టెప్ ఏంటి అంటే బ్యాలెన్సింగ్ ఆక్సిజన్ ఆటమ్స్. ఓకేనండి. సో ఇక్కడ ఏమైనా ఆక్సిజన్ ఆటమ్స్ మనకి రియాక్షన్ అని కనిపిస్తున్నాయి అంటే సో దేర్ ఇస్ నో ఆక్సిజన్స్ అనేవి లేవు కనుక యాజ్ ఇట్ ఈస్ గా రాసియచ్చు. Fe2+ gives rise to Fe3+. ఓకేనండి. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే స్టెప్ 2 బ్యాలెన్సింగ్ ఆక్సిజన్స్. సో ఇందులో ఆక్సిజన్స్ మనకి లెఫ్ట్ సైడ్ 7 ఆక్సిజన్స్ కనిపిస్తున్నాయండి, రైట్ సైడ్ నో ఆక్సిజన్స్. సో ఏం చేద్దాం? 7H2O తో వాటిని మల్టిప్లై చేయాలి, యాడ్ చేయాలి. ఓకేనండి. సో ఇక్కడ Cr2O7 gives rise to 2Cr3++. ఓకేనండి. 7 ఆక్సిజన్స్ కనుక 7H2O తో దీన్ని 7H2O మాలిక్యూల్స్ ని యాడ్ చేయాలి. ఓకేనండి. ఇట్ ఈస్ సెకండ్ స్టెప్. సో నెక్స్ట్ థర్డ్ స్టెప్ బ్యాలెన్సింగ్ హైడ్రోజన్ ఆటమ్స్. సో ఇక్కడ మనకి ఏమైనా హైడ్రోజన్ ఆటమ్స్ అని కనిపిస్తున్నాయండి? దేర్ ఇస్ నో హైడ్రోజన్ ఆటమ్స్. సో యాజ్ ఇట్ ఈస్ గా రాసియొచ్చండి. Fe2+ gives rise to Fe3+. ఓకేనండి. సో ఇక్కడ కూడా థర్డ్ వన్ ఏంటండి? బ్యాలెన్సింగ్
బ్యాలెన్సింగ్ హైడ్రోజన్ ఐటమ్స్. సో ఇక్కడ హైడ్రోజన్ ఐటమ్స్ లెఫ్ట్ సైడ్ అయితే ఏమి లేవండి, రైట్ సైడ్ కి వచ్చేసరికి 14 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో 14 హైడ్రోజన్స్ ఉన్నాయి కనుక మనం ఏం చేయాలండి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 14 H+ ని యాడ్ చేయాలి. H+ ని ఎందుకు యాడ్ చేయాలంటే ఎసిడిక్ మీడియం లో మనం H+ ని యూజ్ చేయాలి. ఓకేనండి. సో ఇక్కడ ఏం రాస్తాం, Cr2O7 ప్లస్ ఓకేనండి 14H+. సో ఇక్కడ 14 హైడ్రోజన్స్ ఉన్నాయండి, ఇక్కడ ఈ సైడ్ లేవు కనుక 14H+ ని యాడ్ చేయాలి. నెక్స్ట్ 2Cr3 ప్లస్ 7H2O. ఓకేనండి, ఇది థర్డ్ స్టెప్ అండి. అలాగే నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఏంటి అంటే బ్యాలెన్సింగ్ చార్జెస్. ఓకేనండి, బ్యాలెన్సింగ్ చార్జెస్. ఓకేనా. సో ఇక్కడ Fe2+ ఉందండి, ఇక్కడ Fe అంటే దట్ మీన్స్ ఇక్కడ 2+ ఉంది, ఇక్కడ 3+ ఉంది. సో రెండింటిని మనం బ్యాలెన్స్ చేయాలి, ఈక్వల్ చేయాలంటే రెండింటికి డిఫరెన్స్ ఎంత అండి, 1 కనుక 1 ఎలక్ట్రాన్ మనం యాడ్ చేయాలి. 1 ఎలక్ట్రాన్ అంటే నెగిటివ్ కనుక 3- కి ఒక ఎలక్ట్రాన్ ఇస్తే ఏమవుతుంది, 2+ వస్తుంది కనుక 2+2+ ఈక్వల్ అవుతుంది కనుక మనం ఏం చేయాలి, Fe2+ gives rise to Fe3+ plus 1 ఎలక్ట్రాన్ ని యాడ్ చేయాలి. ఓకేనండి. సో అప్పుడు మనకి ఇది 2+ అవుతుంది, 2+ 2 బ్యాలెన్స్ అవుతాయి. సో ఇక్కడ బ్యాలెన్సింగ్ చార్జెస్ వచ్చేటప్పటికి చూడండి, ఇక్కడ మనకి ఎంత చార్జ్ ఉంది, -2. ఓకేనండి. సో ఇక్కడ +14 -2 plus 14 gives rise to -2 plus 14 equal to +12. ఇక్కడ ఎంత వస్తుందండి, +3 into 2 equal to +6. ఇది 0. సో ఇప్పుడు +12 అండి, +6 అండి. సో ఇవి రెండింటికి డిఫరెన్స్ ఎంత, 6. సో 6 ఎలక్ట్రాన్స్ మనం ఏ సైడ్ యాడ్ చేయాలి అంటే ఈ సో జనరల్ గా మనం ఒక అంటే ఈజీగా యాడ్ చేయడానికి ఎలా అంటే పాజిటివ్ నెంబర్స్ వచ్చేటప్పటికి ఏది లార్జ్ నెంబర్ వస్తుందో అటు సైడ్ యాడ్ చేసేయాలండి. సో ఇప్పుడు ఇది +6, ఇది +12 కనుక +12 మనం 6 ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తే ఏమొస్తుంది, +6 వస్తుంది. +6 అప్పుడు ఈక్వల్ అయిపోతుంది కదా. సో ఎలక్ట్రాన్స్ అంటే మైనస్ గా తీసుకుంటే 6 +12 -6 యాడ్ చేస్తే +6 వస్తుంది. +6 బ్యాలెన్స్ అవుతుంది కదా. చాలా ఈజీగా రాసేయచ్చు. Cr2O7 plus 14H+ plus 6 electrons gives rise to 2Cr3 plus 7H2O. సో ఇలా మనం బ్యాలెన్స్ చేయాలి. లేదంటే చాలా ఈజీగా ఇక్కడ ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఇక్కడ మనం రైట్ సైడ్ ఎలక్ట్రాన్స్ తో బ్యాలెన్సింగ్ చేసాం కదండి. సో ఇక్కడికి వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ వస్తుంది, రెండు సేమ్ సైడ్ రాదు. ఓకేనా, చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఈక్వేషన్ ని 1 అనుకుందాం, సో ఈ ఈక్వేషన్ ని 2 అనుకుందాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకునేటట్టు ఏం చేయాలి, వీటిని ఇందులో ఉండే ఎలక్ట్రాన్స్ ని ఈక్వల్ చేయాలంటే ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1 ఉంది, ఇక్కడేమో 6 ఉంది. సో రెండింటిని ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి, ఈక్వేషన్ 1 ని 6 తో మల్టిప్లై చేస్తే 6 ఎలక్ట్రాన్స్ వస్తుంది. ఓకేనండి. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఈక్వేషన్ 1 into 6 అంటే ఏమొస్తుంది, 6 Fe2 plus gives rise to Fe3 plus 6 electrons. ఓకేనండి. అంటే ఈక్వేషన్ 1 ని మనం ఏం చేస్తాం, 6 తో మల్టిప్లై చేసాం కనుక 6 తో వాటిని మల్టిప్లై చేసేసాం. నెక్స్ట్ ఈక్వేషన్ 2 into 1. సో దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి, ఎందుకంటే 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కనుక క్యాన్సిల్ అయిపోతుంది. సో యాజ్ ఇట్ ఈస్ గా రాసేద్దాం. Cr2O7 plus 14H plus 6 electrons gives rise to 2Cr3 plus 7H2O. ఓకేనండి. సో ఇప్పుడు ఇందులో ఉండే మనకి ఏదైనా క్యాన్సిల్ అయితే వాటిని క్యాన్సిల్ చేసేయచ్చు. 6 ఎలక్ట్రాన్స్ క్యాన్సిల్ చేద్దామండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకేముంది, ఏం లేదండి. సో యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఉన్నాయి, యాజ్ ఇట్ ఈస్ గా లెఫ్ట్ వచ్చాయి లెఫ్ట్ సైడ్, రైట్ వచ్చాయి రైట్ సైడ్ తీసుకుందాం అండి. అంటే ఏమొస్తుంది, 6 Fe2 plus Cr2O7 plus 14H plus gives rise to ఓకేనండి 6 Fe3 plus 2Cr3 plus 7H2O.
ఓకే స్టూడెంట్స్, ఇది మనకి ఫైనల్ గా వచ్చే ఈక్వేషన్ అండి. మరి ఇది ఈక్వేషన్ బ్యాలెన్సింగ్ అయ్యిందా లేదని మనం టెస్ట్ చేయొచ్చు చాలా ఈజీగా. ఒకసారి చూడండి, +2 into 6 అంటే ఎంత అండి, +12 -2, ఓకేనండి, మైనస్ +1 into 14 అంటే +14 ఈక్వల్ టు ఎంత వచ్చిందండి, 24 +24 వచ్చిందండి మనకి ఏ సైడ్, లెఫ్ట్ సైడ్. సో ఇప్పుడు రైట్ సైడ్ చూద్దామండి. +3 into 6 అంటే +18 +3 into 2 అంటే +6 అండి. సో ఈక్వల్ టు 24. సరిపోయింది కదా, +24 +24, ఓకేనండి. సో ఆటోమేటిక్ గా మనకి ఇలా బ్యాలెన్సింగ్ అయిందా లేదా అనేది చెక్ చేసుకుంటే ఆటోమేటిక్ తెలిసిపోతుందండి. సో ఇది సెకండ్ ఈక్వేషన్ అండి. నెక్స్ట్ మనం బేసిక్ మీడియం లో ఒక వీడియో చేద్దాం. అలాగే నెక్స్ట్ మాలిక్యులర్ ఫార్ములా, ఎంపిరికల్ ఫార్ములా మీద ఇంకో వీడియో అనేది మీకు అప్లోడ్ చేస్తాను. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్.